మార్నింగ్ లీడర్స్. నా పేరు కవితా శ్రీనివాస్ అండి. నేను రామంతపూర్ అంబర్పేటలో ఉంటాను. నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది సర్వశ్రీ మేడం సైదుల్ సార్ గారు. ఒక్కసారి గట్టిగా ప్లాట్ఫామ్ పరిచయం కాకముందు నేను ఒక స్కూల్లో టీచర్ని, ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్ని. 10 సంవత్సరాల స్కూల్ జర్నీ నాది. అక్కడ 5,000 నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. సంవత్సరానికి ఒక 500 వచ్చేది. 500ని చూసుకుంటే హ్యాపీగా వర్క్ చేసుకునేది. మా సార్ బిజినెస్ చేసేటైనా ఆయనది వేరేవే, నాది వేరేవే. ఆ లాక్డౌన్లో ఇద్దరిది జీరో ఇన్కమ్ అయిపోయింది. ఆ ఇద్దరిది జీరో ఇన్కమ్ అయిపోయిన తర్వాత అప్పటిదాకా ఉన్నామా, తిన్నామా, పిల్లల్ని చదివించుకున్నామా, కానీ వెనక రూపాయి కూడా మిగిలియనికే అవకాశం లేకున్నది. ఓన్ హౌస్ లేదు, రెంట్ హౌస్. రెంట్ కూడా ఒక 3,000 రెంట్ కూడా కట్టుకోలేని పొజిషన్లోకి వచ్చినాం. ఇద్దరం కష్టం చేస్తున్నాం కదా, మిగులుతలేదు, చేనేత చేస్తున్నాం కదా, గడుస్తుంది కదా అనే ధోరణిలో వెళ్ళిపోయినాము. కానీ లాక్డౌన్ వచ్చిన తర్వాత ఇది మీ జీవితం కాదని లాక్డౌన్ మాకు నేర్పించిపోయింది. ఆ టైంలో ఏదన్నా అవకాశం కోసం ఎదురు చూస్తున్న టైంలో ఈ గోల్డెన్ ఆపర్చునిటీ మేడం రూపంలో నా దగ్గరకు వస్తే, ఇద్దరు ఒకటే స్కూల్లో టీచర్స్. ఆమె 1 నుంచి 5వ తరగతి వరకు చెప్పేది, నేను నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ నేను చెప్పేది. ఇట్లా ఇద్దరం రోజు కలిసి వెళ్ళేటోళ్ళం, కలిసి వచ్చేటోళ్ళమే. చెప్తే 4 నెలలు వినడానికే సతాయించాను. జస్ట్ ప్లాన్ వినడానికి. ఎందుకంటే డబ్బులు అవసరం లేకనే ఏదన్నా భయమా? డబ్బులు అవసరమే నాకు కూడా. నేను దేనికోసం అంటే మేడం ఏమని చెప్తుంది, మీకు ఎట్లా పరిచయం అవుతుంది, జెంట్స్ కంటే బిజినెస్ అంటే కొంచెం అవగాహన ఉంటుంది. ఒక మంచి బిజినెస్ ఉంది, మనం పడ్డ కష్టానికి మొత్తము ఫుల్ స్టాప్ పెట్టే స్థాయిలో ఉంటుంది. ఒక 1 ఇయర్ కష్టపడితే ఇదేందో విని అర్థం చేసుకొని 1 సంవత్సరం కష్టపడితే లక్షలు తీసుకుని, నెలకు లక్షలు తీసుకునే అవకాశం అని చెప్పింది. నా 7-8 వేల మైండ్ సెట్ 1,00,000 పోతుంది ఒకటేసారి పోదు. ఇంకా అసలే నమ్మలేదు. నమ్మకుండా వినడానికే 4 నెలలు సతాయించి బలవంతంగా వస్తలేదని చెప్పి మా ఇంటి ముందర ఒక మీటింగ్ అరేంజ్ చేసింది. ఆ మీటింగ్లో టీవీ ముందర కూర్చునే బదులు ఈమె పిలుస్తుంది కదా 3 నెలల నుంచి, ఒకసారి పోయి అక్కడ కూర్చుందామని అక్కడ కూర్చున్నాం. వినడానికి ఇష్టం లేదు, కానీ ఆ వచ్చిందని లెక్కలు పడుతుంది పోతే అనే ఉద్దేశంతో పోయి అక్కడ కూర్చుంటే అక్కడ సార్ ఇచ్చిన మాటలు, క్లారిటీ నాకు ఏమైందంటే, ఎవరైనా చేసుకోవచ్చు, దీంట్లో పైసలు అయితే కట్టేది లేదు, ఒకరిని మోసం చేసేది లేదు, నేను మోసం పోయేది లేదని అర్థమైనా కానీ మళ్ళీ పట్టించుకోలేదు. ఆ రేట్లు మొత్తం మీటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత రేట్లు చూస్తే ఎక్కువ అనిపించినాయి. నాకు ఎక్కువ అనిపించి మస్తుగా చెప్తారు, కానీ ఇంత రేట్ నేనే పెడతాను. నాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నేను ఇంత రేట్ పెట్టలేను, కానీ మళ్ళీ వదిలేసుకుంటే ఫ్రీ అనే వరకు ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్ అయినా కానీ కొననీకి పోతే డబ్బులు ఎక్కున్నాయి. దాంట్లో నేను కొనలేను అని వదిలేసుకుంటే పోతే వా ఐడి అనుకుంటే మేడం ఏం చేసింది, మనం ఐడి తీసుకొని ప్రోడక్ట్ తీసుకోకపోతే ఐడి ఉంటుందా, ఎగిరిపోతుందా? ఎగిరిపోయే టైంలో 1,000-1,200 పెట్టి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొని నా పేరు మీద తీసుకొని వచ్చింది. మా ఇంటికి తీసుకొని వస్తే అయ్యో నేను వద్దనుకుంటే మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఇవి వాడినాకైనా డబ్బులు ఇవ్వాలా లేదా? ఇంత రేటు పెట్టి వాడడానికి నాకు అసలే ఇష్టం లేదు. కానీ తప్పేటట్టు లేదురా నాయన, ఇష్టం లేదు కానీ తప్పేటట్లేదు. రిటర్న్ ఇస్తే ఫీల్ అవుతుందేమో, కానీ ఇయ్యలేము. కొత్త వాళ్ళు అయితే ఇస్తుంటేనో ఏమో, కానీ ఆమె వాళ్ళకి తెలిసినామే కాబట్టి ఇయ్యలేను. ఈ ఒక్కసారికి తీసుకునేటప్పుడే, ఈ ఒక్కసారికి నెక్స్ట్ టైము ఇది నేను వాడను, ఇంత రేటు నచ్చలేదని చెప్పడానికి తీసుకున్న ప్రొడక్ట్స్ తీసుకుంటే ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటా వాడతారా, లేకపోతే గుడ్డిగా వాడతామా? అబ్జర్వ్ చేస్తే ఏదైనా రీజన్ దొరికితే ఇది ఇట్లుంది, నాకు నచ్చలేదని చెప్పుదామని అన్ని అబ్జర్వ్ చేసుకుంటా వాడితే ఆ 4-5 రకాల ప్రొడక్ట్స్ ఏది వాడినా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. నాకు కొన్ని సంవత్సరాల నుంచి ఒక సైడ్ నరాలు పెయిన్ ఉండేది. వంట నూనె రైస్ బ్రాన్ ఆయిల్ జస్ట్ 15 రోజులు వంట నూనె వాడుకుంటే ఆ పెయిన్ తగ్గిపోయింది. పిల్లలు అసలు అన్నం తినకపోయింది. డైజెషన్ మంచిగా అయ్యి 1/2 అవర్ ముందే ఆకలని అడగని పిల్లలు 1/2 అవర్ ముందే ఆకలని అడుగుతున్నారు. ఇది ఇంకో పెద్ద రిజల్ట్. తర్వాత నాకు బయట 6 లీటర్ల నూనె పట్టేది. నెల మొత్తం వల్ల గోల్డ్ డ్రాప్ ఫ్రీడమ్ వాడుకునేది. 5.5 నుంచి 6 లీటర్లు పట్టేది. 6 లీటర్ల నూనెల ఈ మన దగ్గర రైస్ బ్రాన్ ఆయిల్ ఎన్ని లీటర్లు ఉంటుంది? 2 లీటర్స్ కదా. ఒక్క బాటిల్ తెచ్చుకుంటే 15 రోజులు వచ్చి నాకు రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చినాక ఇంకొక బాటిల్ కావాలని ఇష్టంతో తెప్పించుకున్నాను. ఫస్ట్ బలవంతంగా వాడినా, ఇంకోటి కావాలని ఇష్టంతో తెప్పించుకుంటే మొత్తం ఎన్ని లీటర్లు అవుతుంది? 4 లీటర్లు నెల మొత్తంలో వాడితే నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే 1/2 లీటర్ కంటే ఎక్కువ నూనె మిగిలింది. బయట 6 లీటర్లు పట్టేది, దీంట్లో 4 లీటర్లే పట్టిందంటే 2 లీటర్లు అదనంగా బయట కొంటున్నామా లేదా? ఆ 2 లీటర్ల కాస్ట్ ఇందులో వేసుకుంటే ఈక్వల్ అవుతుందా కాదా? అది ఎప్పుడు తెలిసింది?
సంపాదించినాక క్లారిటీ తీసుకొని నాకు నచ్చి వాడుకోవడం స్టార్ట్ చేసిన. వాడుకుంటే దీంట్లో డబ్బులు కూడా వస్తాయని చెప్తుంది. దాన్ని నాకు కావాల్సిన స్కూల్కి ఎందుకు వెళ్తున్నా నేను? డబ్బుల కోసమే కదా. దీంట్లో డబ్బులు వస్తున్నాయంటే డబ్బులు వచ్చేది ఫస్ట్ నేను నమ్మలేదు కానీ మేడంకు నేను 3 నెలలు సతాయించిన టైంలో 14,000 ఇన్కమ్ తీసుకుంది. 14,000 ఇన్కమ్ను చూసి రియలైజ్ అయ్యి నేను నా జర్నీ స్టార్ట్ చేసిన. నెక్స్ట్ డే నుంచే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే నా ఇంట్లో సామాన్ నేను కొనుక్కుంటే 126 రూపాయలు వచ్చినాయి. రెండో నెల 146 రూపాయలు వచ్చినాయి. ఈ 2 నెలలు కష్టపడి ఏం చేసినా నాకు బిజినెస్ అంటే భయం. ఎందుకు అంటే నా మైండ్లో బిజినెస్ ఎవరు చేయాలంటే బిజినెస్ అనే ఒక చిన్న వాటిని బ్యాక్ అయినా నేను 4 నెలలు టైం వేస్ట్ చేసిన. ఎందుకంటే నా మైండ్లో బిజినెస్ పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళు బిజినెస్ చేస్తారు, బాగా మాట్లాడగలిగిన వాళ్ళు బిజినెస్ చేస్తారు, బయట తిరిగేటోళ్ళు బిజినెస్ చేస్తారు, పరిచయస్తులు ఎక్కువ వాళ్ళు బిజినెస్ చేస్తారు. ఈ 4 ఏ ఒక్కదానికి నాకు అర్హత లేదు. నేనేం బిజినెస్ చేస్తా, నేను చెయ్యలేనని నా మైండ్లో ఫిక్స్ చేసుకున్నా కాబట్టి నేను ఎదురు చూస్తున్నా దేనికోసం. పొద్దుగాల పోయి సాయంత్రం రావాలి, 8 వస్తుందా, దీనికోసం ఎదురు చూస్తున్నా. మేడం ఏమో ఈ మాట ఈ ప్లాన్ విని అర్థం చేసుకొని అర్థమైనాక 1 ఇయర్ కష్టపడితే నెలకు 1,00,000 తీసుకునే అవకాశం అని చెప్తుంది. అప్పుడు నమ్మలేదు కానీ నాకు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక మీటింగ్కి వచ్చినాక అక్కడ ఎంఎస్ఆర్ గురువు గారి మాటలు, సైదుల్ సార్ ఇచ్చిన క్లారిటీ తీసుకొని నా జర్నీది కెరియర్ ఎంచుకున్నా. ఈ మీటింగ్కి వస్తే నాకున్న డౌట్స్ అన్నీ నేను ఇప్పుడు ఏమేం చేస్తే వీళ్ళే చేయాలని నేను ఎట్లా అనుకున్నానో, పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళు, మాట్లాడేటోళ్ళు, బయట తిరిగేటోళ్ళు వీళ్ళే చేస్తారని నా మైండ్ ఉండే కదా. ఈ అర్హతలు ఏవి లేకున్నా ఒకే ఒక అర్హత ఉంటే ఎవరైనా ఈ బిజినెస్ చేయొచ్చు అనేది నాకు అర్థమైంది. ఆ అర్హత ఏంటంటే కష్టపడే మనస్తత్వము, ఎదగాలనే కోరికున్న ప్రతి ఒక్కరూ ఈ బిజినెస్లో ఎదగొచ్చు. అది నాకు అర్థమైంది. కెరియర్గా అవన్నీ నా దగ్గర లేవు కానీ ఈ 2 నా దగ్గర ఉన్నాయి. కష్టపడతా, ఎంత కష్టమైనా పడతా, ఎదగాలనే కోరిక కూడా ఉంది. ఈ 2 నాకు ఉంది కాబట్టి బిజినెస్కు నేను చేయగలుగుతాను డిసైడ్ అయ్యి కెరియర్ ఎంచుకొని ఒక్క మీటింగ్కి అర్థం కాలే వరుసగా మీటింగ్లకు అటెండ్ అయ్యుకుంటూ క్లారిటీ తీసుకొని నాకు ఏడికి వస్తే అర్థమైంది దీని గురించి క్లారిటీ. మీటింగ్కి వస్తే అర్థమైంది. మరి నేను చెప్పేటోళ్ళని ఏడికి తీసుకొస్తే వాళ్ళకి అర్థమవుతుంది, మీటింగ్ తీసుకొస్తే అర్థమవుతుంది అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళను సార్ వాళ్ళకు పర్చేజ్ చేసుకుంటూ వాళ్ళను మీటింగ్ వినిపించుకుంటూ నేను మీటింగ్ అటెండ్ అయ్యుకుంటూ నా జర్నీ సాగుతుంటే టీం తయారయ్యింది. ఆ టీం ద్వారా నాకు ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి. 2 నెలలు కష్టపడితే 7,500 వచ్చింది. 3వ నెల 7,500, 8,000, 18,000, 23,000, 27,000, 31,000, 43,000, 27,000, 58,000, 63,000, 78,000, 88,000, 99,000, 1,05,000, 1,10,000, 1,20,000, 1,32,000, 1,33,000, 1,43,000, 1,56,000, 1,98,000, 1,00,000 హైయెస్ట్ ఇన్కమ్ 2,40,000. నేను 3 సంవత్సరాల జర్నీ నాది. టోటల్గా దాదాపు 50 లక్షల దాకా తీసుకున్నా. మొత్తం కౌంట్ చేయలేదు, కౌంట్ చేద్దాం అనుకుంటున్నా మర్చిపోతున్నా. 50 లక్షల దాకా తీసుకున్నా. ఇదే కాకుండా నాకు 3 పిల్లలకు ఇంతవరకు సెకండ్ హ్యాండ్ సైకిల్ కూడా కొనివ్వదు. అంతకుముందు కొనియాలనే ఆలోచన ఉన్నా కానీ కొనియలేకపోయినా. మరి ఇన్ని పైసలు వస్తున్నాయి ఎందుకు కొనియలే మేడం? ఇన్ని పైసలు వస్తే 2,000, 3,000 పెడితే సైకిల్ వస్తుందా రాదా? వస్తుంది. కానీ నా మైండ్ వెస్టీజ్ వాళ్ళతోటి జర్నీ చేస్తే సైకిల్ ఆలోచన పోయి కార్ ఆలోచన వచ్చింది. వాళ్ళు చేసిన పనే నేను చేస్తున్నా. వాళ్ళు కార్లు తీసుకుంటుంటే ఇప్పుడు నేను సైకిల్ తీసుకోవాలన్నా. నా పిల్లలకు నేను ఎందుకు కార్ గిఫ్ట్గా ఇవ్వద్దని మా అప్లైనర్స్ ఎప్పుడైతే కారు ఓపెనింగ్ చేసిరో ఆ రోజే మైండ్లో ఫిక్స్ చేసుకొని నేను కూడా నా పిల్లలకు నా భర్త కార్ గిఫ్ట్ ఇవ్వాలని మైండ్లో ఫిక్స్ చేసుకున్నా. లాస్ట్ ఇయర్ 2023 డిసెంబర్ 26వ తారీఖు నా పిల్లలకు నా భర్తకు 14 లక్షల కియా సోనెట్ కార్ గిఫ్ట్గా ఇచ్చిన. ఇంకా నా కారు టైరు కూడా ఊహలో లేని జీవితం. 3,000 ఇల్లు కట్టుకోలేని పొజిషన్లో వచ్చిన. ఎవరైనా నాకేం తెలియదు, ఇల్లు దాటితే అసలు ఇల్లు దాటలేదు. ఆ స్కూల్ కూడా వాకేబుల్ డిస్టెన్స్ చూసుకున్నా. చక్కగా ఒకటే రోడ్డు, మళ్ళీ వేరే రోడ్ అయితే కాడు పడతా. అటువంటి పొజిషన్లో ఉన్న నేనెందుకు చేయలేను అనుకొని మేడంకి వచ్చినప్పుడు నాకెందుకు రావు, ఆమె చేసిన పని నేను చేస్తే నాకెందుకు రావని డిసైడ్ అయ్యి నేను కూడా చేస్తాను. డిసైడ్ అయ్యి వస్తే నా లైఫ్ నేను చేంజ్ చేసుకున్నా. నేను ఒక్కదాన్నే కాదు, నేను పర్చేజ్ చేసిన వాళ్ళు కూడా మంచి మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. దాదాపు ఒక 1,000 రూపాయల నుంచి 1,89,000 తీసుకునే వాళ్ళు నా కింద 200 మంది ఉన్నారు. 200
రోజు కాకపోతే 1,00,000 రేపు వస్తుంది, కానీ బిజినెస్లో ఉన్నారు. మరి అటువంటి అవకాశం ఇప్పుడు ఈ 200 మంది ఇంకో 200 మందికి అవకాశం ఇవ్వచ్చా లేదా? ఇవ్వచ్చు. అదే ఆపర్చునిటీకి వచ్చినాము. నా నుంచి కాదు అనుకోకుండా నా నుంచి ఎందుకు కాదు అనుకుంటే మాత్రం అవుతుంది బిజినెస్. నా గోల్ వచ్చేసి డిసెంబర్కి నేను 5 లక్షలు తీసుకుంటా. నా అండర్లో ఒక 5 మందికి 1,00,000+ కార్ ఇప్పించాలని గోల్ పెట్టుకొని పనిచేస్తున్నాను. మరి ఏం